ఎట్లా అనిపించింది జగన్ గారి పాలన? బాగుంది. అంటే మీకు నచ్చడానికి గల కారణం? పిల్లలు విద్యా దీవెనని, అమ్మఒడని, తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల, దానివల్ల అంత పిల్లలకి అందరికి ఉపయోగపడే విధంగా ఇచ్చేసారు కాబట్టి బాగుంది. ఇప్పుడు రాష్ట్ర విభజన అయిన తర్వాత 10 ఏళ్ళు, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, 5 ఏళ్ళు జగన్ గారు పాలించారు కదా. ఇద్దరు పాలనలో ది బెస్ట్ పాలన ఎవరిది అని అంటే మీరు ఏం చెప్తారు? పర్లేదు మేడం. జగనానికి అవకాశం ఇచ్చారు కాబట్టి బాగానే పరిపాలించారని మా ఒపీనియన్. కానీ ఈ పథకాల వల్ల కొంచెం ఆర్థిక భారం సామాన్యుడి మీద పడుతుంది అనేసి చాలా మంది అని అంటున్నారు. మరి అది నిజమేనా అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వమైనా మరి ఆర్థిక దీనిగా అందరికి వర్తిస్తుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మేడం, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? మీరు జనాల్లో ఒకలే కదా, మీరు చెప్పండి. జనాల్లో ఒకలమే కానీ ఏం చెప్పలేము. అలాగే చాలా బాగుందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, మా అందరికి నచ్చింది. అసలు బాగాలేదు, ఓన్లీ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు అని అంటున్నారు. మాకు తెలిసినంత మాత్రం అంటే మేము అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి చాలా బాగుందండి పరిపాలన. పథకాలంటే మరి చాలా మంది అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదా, అదే చెప్తారు. ఇది నిజమేనా? ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు? లేదండి, అది రాంగ్. అందరికి సరిసమానంగా వస్తుంది. సరిసమానంగా వస్తుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల లేకపోతే గ్రామ సచివాలయం వ్యవస్థ వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందంటారా? చాలా ఉందండి. మేము అక్కడికి వాలంటీర్ అంటే సచివాలయం వరకు వెళ్లకుండా వారు మాకు డోర్ టు డోర్ వచ్చి మాకు ఏంటి కష్టం ఉంది, ఏంటి ప్రాబ్లం అన్ని తెలుసుకుంటున్నారు వాళ్ళు. దానివల్ల మాకు ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అవుతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ బీజేపీ తోటి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు కదా. ఈ ప్రభావం వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి ఏమన్నా నష్టం జరిగే ప్రమాదం ఉందంటారా? అది ఎలా చెప్పగలమండి. మా వంతుకు మేము చెప్పేది జగన్మోహన్ రెడ్డి చాలా బాగుంది పరిపాలన, మాకు బెస్ట్ అనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు కదా, ఆ ప్రభావం ఏమైనా ఉండొచ్చా ఇప్పుడు ఎలక్షన్ లో? అంటే ఇప్పుడు కొత్త పార్టీ కదండి, వేచి చూడాలి ఎలా ఉంటుందో. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఖచ్చితంగా అభివృద్ధి బాగుంటుంది. ఇంకా సరే, థ్యాంక్ యూ. ప్రభుత్వం బాగుందా బాగాలేదా అని చెప్పి? ఎక్సలెంట్ గా ఉంది. అసలు బాగాలేదు, అసలు ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది అనేసి చాలా మంది. ఆర్థిక పరిస్థితిని అంటే జనాలు అందరికీ తెలుసు. కొంతమంది నచ్చని వాళ్ళు గిట్టిన వాళ్ళు ఎలాగైతే అలా మాట్లాడతారు. నిజానికి ఆర్థిక పరిస్థితులు అంటే అంతకు ముందు కంటే ఇప్పుడే మెరుగు అన్ని విధాలుగా. అన్ని చేసుకొని వస్తున్నాడు ఖచ్చితంగా. మరి మాది కంచుకోటే గానీ మా నియోజకవర్గం ఈసారికి మాత్రం ఖచ్చితంగా వైసీపీ వస్తుంది. కానీ ఇప్పుడు రెండు పార్టీలకు తోడు ఓన్లీ బీజేపీ రెండు కాదు కదా, 100 వచ్చినా సరే ఇంకా డౌట్ లేదు, జగన్ అన్న వస్తాడు. సొంత ఫ్యామిలీ తోటి షర్మిల కూడా. సొంత ఫ్యామిలీ ఏముందండి, సొంత ఫ్యామిలీకి వాళ్ళ ఇది అంటే ఇప్పుడు తనేం అన్యాయం చేయలేదు ఎవరికి. సొంత ఫ్యామిలీ ఇదైనా దాంట్లో ఏమి ఇది లేదు. తన ఇప్పుడు వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. తనేంటంటే కాంగ్రెస్ ని ఎంచుకుంది, ఈయన వైసీపీలోనే ఉన్నాడు అంతే. అది వాళ్ళ పర్సనల్ ఇది. దానికి తోడు వాళ్ళిద్దరి మధ్యన ఇబ్బందులు ఉన్నాయని కూడా మనం చెప్పలేం కదా ప్రజలంగా. అంటే సొంత ఫ్యామిలీనే చూడలేనోడు అలాగని చెప్పేసి అలాగనుకుంటే గనక మరి వాళ్ళ ఫ్యామిలీలో ఎన్నో ఉన్నాయి. అవతల ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ఫ్యామిలీస్ లోనే ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. అందరి ఫ్యామిలీస్ లోనూ కూడా వ్యక్తిగతంగా ఎవరి జీవితాలు వాళ్ళకు ఉండే ఉంటాయి. అవన్నీ కాదు బేస్ చేసుకోవాల్సింది జనాలకి న్యాయం చేశాడా లేదా, వచ్చిన కొద్ది సంవత్సరాలలోనే ప్రజలకు న్యాయం చేశాడు అనేది చూసుకోవాలి తప్ప తర్వాత అవన్నీ అంటే మన ఎవరి జీవితంలోనే చిన్న చిన్న ఉంటాయి. మీరు చెప్పండి, ఇది గ్రామ సచివాలయం వల్ల కానీ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ కానీ కొంచెం లంచగొండితనం తగ్గింది అంటున్నారు? కొంచెం కాదు, చాలా తగ్గింది. లంచగొండితనం అనేది పూర్తిగా లేదు. ఎవరు కూడా లంచం ఇచ్చారని లేదు. మేమే యాక్చువల్ గా క్యాస్ట్ గానీ ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ ఏదైనా కావాలని 30 తిప్పలు పెట్టి 36 చెరువులు నీరు తాపిస్తున్నారు మాకు. అదే ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేదు, వాలంటీర్ అన్ని చేసి పెడుతున్నాడు, చాలా బాగుంది. కానీ ఈ ప్రభావం ఏమైనా ఉండొచ్చా వైఎస్ఆర్సీపీకి? 3 పార్టీలు కలిసిపోతే చేస్తున్నాయి కదా. అంటే 3 పార్టీలు అంటే ఇప్పుడు పొత్తు అనేది ఎప్పుడు అవసరం వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఎవరైనా సరే నేనున్నాను అనుకోండి, నాకు బలం లేనప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడతాను.
అదే బలంగా ఉండేటప్పుడు ఎవరి మీద ఆధారపడ్డు కదా, అలాగే అనుకోండి. కానీ పవన్ కళ్యాణ్ ఆదాయానికి తొక్కేస్తా, జగన్ నేను అధికారంలోకి వస్తా అనేసి అంటున్నాడు కదా. చూద్దాం, టైం ఉంది కదా. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉండొచ్చా ఈసారి? అస్సలు ఏముండదండి. ఎందుకు? పవన్ కళ్యాణ్ అనేది ఇంకా దీంతో పూర్తిగా అతను అందం కాదు, కానీ ఇప్పుడు మనోడే కిందకి వెళ్ళిపోకుండా ఉంటే చాలు, అంతే. వచ్చే రోజులలో ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? కంపల్సరీగా వైసీపీ వస్తుందండి, జగన్ అన్న వస్తాడు, చక్రం తిప్పుతాడు, ఇంక అంతే, తిరగలేదు. అంటే 175 175 గోల్గా పెట్టుకుని ఉన్నారు, అంతకు రీచ్ అవ్వకపోయినా కొంత అయినా కంపల్సరీగా వస్తాడు. ప్రజలకు మెయిన్ అండి, పేదోళ్ళకి న్యాయం జరిగిందండి, అది మాకు కావాలంతే. మాకని కాదు, ఇంకెవరికని కాదు, పేదోళ్ళకి మాత్రం చాలా న్యాయం జరిగింది. ఈ రోజున ఎంతో కొంత వాళ్ళ అకౌంట్లోకి, అంటే చాలా మంది అంటున్నారు సోమరులుగా చేసేస్తున్నారు అనేసి అంటున్నారు. సోమరిపోతులు అవుతున్నారు సార్, ఈ రోజున ఒక 15-20 వేల రూపాయల కోసం సోమరులు అయిపోతే మరి ఇప్పుడు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఏం సోమరితనం అంటే, సంవత్సరం మొత్తం మీద 10,000-15,000 రూపాయలతో వాడి జీవనం అయిపోద్దా? మరి వాడు బతుకు తెరివాడు చూసుకోడా, జీవించడా, బతకడా? అయితే ఇప్పుడు ఈ డబ్బులే ఇస్తున్నారు ఇంత దీనిగా. ఆ ముందు నుంచి అదంతా చేసుకొని వచ్చినట్లయితే ఇప్పుడు ఇంకొకరు వైపు చూడరు కదా. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన, పెద్ద ఆయన, అనుభవం ఉన్న వ్యక్తి. అతనితో పోలిస్తే చెప్పాలంటే ఈయన చిన్నోడే. Please subscribe dot news.